తీసుకొస్తున్నాను. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 చాలా కీలకం మొత్తం. సరే 2014లో తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు జరిగిన ఆ 10 రోజులే తెలంగాణ శక్తిని చాటి చెప్పింది అంటారు, అంతేనా? ప్రకటన చేసిన తర్వాత, పార్లమెంట్ లో ప్రకటన చేసిన తర్వాత కదా వెనుకకు పోయింది. అప్పుడు ఇంకా మనలో ఆవేశం, ఆవేశం బాగా పెరిగి కదా ఇవన్నీ ఘటనలన్నీ జరిగినాయి. ఏది అంటే వచ్చిన తెలంగాణను కూడా వెనుకకు నెట్టిండ్రు అని కదా, ఏది వచ్చిన తెలంగాణను కూడా వెనుకకు నెట్టిండ్రు అనేది మన ప్రజల్లో వెళ్ళింది కాబట్టి దాన్ని వెనుకకు నెట్టిండ్రు అనే దాని మీద మనలో ఆవేశం పెరిగింది, ఆవేదన పెరిగింది, ఆగ్రహం పెరిగింది. అన్ని రకాలుగా దాన్ని ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి దారితీసింది. ఒక రకం చెప్పాలంటే డిసెంబర్ 9 లేకపోతే 2014 కూడా అంత ఈజీ అయ్యేది కాదు. డిసెంబర్ 9 కీలకమైన ఘట్టం. ఓకే, డిసెంబర్ 9 ఇప్పుడు మీరు కేసీఆర్ పక్కన కనిపించారు ఆ రోజు, తర్వాత ఎందుకు దూరం అయ్యారు? ఆ తర్వాత క్రమంలో సకల జనుల సమయంలో కానీ మిగతా సమయంలో కానీ ఎందుకు దూరం జరిగింది? ఒక విషయం ఏంటంటే సకల జన సమ్మె విషయంకి వచ్చేటప్పటికి మాత్రం ఒక చర్చ జరిగింది. ఓకే, ఆ సమయంలో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలన్నీ బంద్ ఉన్నాయి. ఆ ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీలో చదివేదందరూ పేద వర్గాలకు సంబంధించిన 99% పేద వర్గాల బిడ్డలు. అవి బంద్ ఉన్నాయి కానీ ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలన్నీ నడుస్తున్నాయి. అట్లాంటి సమయంలో సకల జన్మ సమ్మె వర్తిస్తే, ప్రభుత్వ ప్రైవేట్ వర్తిస్తే అది వేరు విషయం. కానీ ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రమే సకల జన సమ్మె వర్తింపజేసి ప్రైవేట్ విద్యా సంస్థలు ముందు అది నడుస్తున్నాయంటే అది మన పేద వర్గాల బిడ్డలకు నష్టం జరుగుతుందని చెప్పి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద మనం నిలబడ్డాం, అది వేరు విషయం. కాకపోతే తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారితో మేము ఎప్పుడు కూడా విమర్శ పెట్టినా కూడా మనం వ్యక్తుల పట్ల, నాయకుల పట్ల మనం గౌరవమైన భాషనే వాడాలి. ఎవరైనా సరే వాడాల్సిన అవసరం ఉంటుంది, ప్రత్యర్థులు కావచ్చు, ఇంకోవచ్చు. కాకపోతే మొదటి రోజే గౌరవ్ కేసీఆర్ గారు మాట తప్పడం వల్ల నేను మొదటి రోజే నల్ల జెండాల ప్రదర్శన చేశాను. మనకు మన తెలంగాణ వచ్చింది జూన్ 2 గౌరవ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆయన మాట తప్పినట్టే కదా. 2002 మొదలుకొని 2014 ఎన్నికలకు ముందు వరకు కూడా తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ప్రచారం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా అన్నట్టున్నారు, ఓన్లీ 14 ఎలక్షన్ బిఫోర్ అన్నట్టున్నారు. ఆ 2 నెలలు అంత ముందు వరకు అన్నారు. నేను చేయనైతే అనలేదు కదా. అవునవును, విషయం నేను దళితుని ముఖ్యమంత్రి చేయను, నేనే అవుతానని ఎక్కడ చెప్పలేదు కదా. అంటే అంతకుముందు 10 ఏళ్లు నడిపిన ఆ ప్రచారాన్ని మేము ఆలోచనలు నమ్ముతాం కదా, విశ్వసిస్తారు కదా. అందువల్ల దాని గురించి కాదు. అంటే ఎక్కడ మీరు గ్యాప్ ఎక్కడ వచ్చిందనే విషయంలో మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను డిసెంబర్ 9 తెల్లారి నుంచే గ్యాప్ వచ్చినట్టుంది. డిసెంబర్ 9 తర్వాత మళ్ళీ అంటే డిసెంబర్ 9 తర్వాత 23 ఒక కీలకమైన ఘట్టం జరిగిన విషయం మీకు తెలుసు. ఏది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వెనకకు పోయింది పార్లమెంట్ లో. 23 తర్వాత 24 నాడు మీరు మీరు మళ్ళీ టీవీలు అది వేయించండి, చూడండి మీరు. ఏది 24 డిసెంబర్ 24 కళింగ భవన్ లో పొలిటికల్ జేసీ ఏర్పడ్డ రోజు, పొలిటికల్ జేసీ సమావేశం కళింగ భవన్ లో జరిగింది. మీరు అది కూడా మీరు చూపించండి. పొలిటికల్ జేసీ సమావేశానికి చైర్మన్, కన్వీనర్, సభాధ్యక్షుడిగా ప్లీజ్ పొలిటికల్ జేఏసీకి సభాధ్యక్షుడిగా మాత్రమే కోదండరామ్ గారు ఉన్నారు. అప్పుడు కోదండరామ్ కు రైట్ లెఫ్ట్ ఎవరున్నారో మీరు చూసుకోండి. ముందు వరుసలో 20 మంది ఉండవచ్చు, రైట్ కు లెఫ్ట్ కు, వెనక 200 మంది ఉండవచ్చు. కానీ కోదండరామ్ కు లెఫ్ట్ కు నేను కూర్చున్నా, రైట్ కు నేను కూర్చున్నా, లెఫ్ట్ కు కేసీఆర్ గారు కూర్చున్నారు. అంటే పొలిటికల్ జేసీ ఏర్పాటులో ఎంఆర్పీఎస్, టీఆర్ఎస్ ఎంత కీలకమైన భూమిక పోషించిందో మీరు అది కూడా విజువల్ చూపెడితే మీకు బాగుంటుంది. దయచేసి మీకు అప్పీల్ కూడా చేస్తున్నా. ఆ సమయంలో పొలిటికల్ జేసీ సమావేశానికి కోదండరామ్ గారు సభాధ్యక్షుడు గాని అతనే పొలిటికల్ జేఏసీకి చైర్మన్ అవుతాడని ఎవరు అనుకోలేదు, చర్చ జరగలేదు. కాకపోతే దాని మీద మా అసంతృప్తి వ్యక్తం చేశాం. ఎందుకంటే ఎస్సీలు బీసీలు మేధావులు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాజంలో అణగారిన వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నది. అందులో నుంచి తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచే వాళ్ళు ఎంతో మంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళని పెడితే బాగుంటుందని చెప్పి నేను గౌరవ్ కేసీఆర్ గారికి తర్వాత సూచన చేయడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లాడు. ఒకసారి మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ పడ్డ రోజు, శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డ రోజు మన ఎర్రబల్లి దయాకర్ రావు గారి ఇంట్లో సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో ఆయన బయట పెట్టాడు. అరే కోదండరామును నేను చైర్మన్ చేసిందని చెప్పి అందరు అంటుండ్రు, అంటే నేను అంటున్నా, నా ముఖం చూసుకుంటున్నాడు, అందరు అంటుండ్రు కోదండరాము నేను ఎందుకు చేశాను, జానారెడ్డి చేయమంటే నేను చేసిందని చెప్పి అప్పుడు అక్కడ బయటపడ్డాడు. అంటే నేను అనగారిన వర్గాల నుంచి పొలిటికల్ చేసి నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పి నేను అన్నాను, అది దాన్ని కాదన్నాడు. ఆ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు అప్పటి నుంచి పెరిగినాయి, కానీ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించాం. మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను, డిసెంబర్ 9-23 మధ్యలో ఆంధ్ర రాష్ట్రంలో, అంటే అటువైపు సీమాంధ్ర రాష్ట్రంలో ప్రాంతంలో ఉవ్వెత్తున తెలంగాణ అడ్డుకునే వైపు రోడ్ల మీదకి వచ్చారు సార్. కేసీఆర్ రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఎంతో మంది రోడ్ మీద ఎక్కించిన సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ మీకు దృష్టికి తీసుకొస్తున్నా, ఈడ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర డిసెంబర్ 9 వరకు ప్రకటన చేస్తూనే డిసెంబర్ 10 నుంచి అక్కడ తెలంగాణ వ్యతిరేక ఉద్యమం మొదలైన కాడ డిసెంబర్ 22 వరకు మళ్ళా ఆంధ్ర రాయలసీమలో కూడా తెలంగాణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ దీక్షలు చేసింది, తెలంగాణ మద్దతుగా ఎంఆర్పీఎస్ ధర్నాలు చేసింది, తెలంగాణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ రాస్తారోకలు చేసింది, తెలంగాణకు మద్దతుగా ఉప్పలగుప్తం అనే మండలంలో మా నాయకులు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మా నాయకులు ఆమరదీక్ష చేశారు. ఇవన్నీ రికార్డ్. అందుకోసం మా పిల్లలు దెబ్బలు తిన్నారు, కేసులు పట్టి జైలు పాలయ్యారు. తెలంగాణ అవతల ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో తెలంగాణ కోసం ఎవరన్నా జైలుకి వెళ్ళిండ్రు, ఎవరైనా లాఠీ దెబ్బలు తిన్నారు, ఎవరైనా కేసులు వాళ్ళ మీద ఉన్నాయంటే ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ గడ్డమే పాత్ర పోషించాం, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మన వంతుగా మనం పాత్ర పోషించాం. కానీ వాళ్ళ శక్తి అక్కడ ఎక్కువ ఉన్నదనే విషయం ఎక్స్పోజ్ చేశారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం మీద రాజకీయంగా శాసించే అవకాశం వాళ్ళకే ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ డిసెంబర్ 23 ప్రకటన వెనుకపోయింది. ఆ వెనుకపోయిన వెంటనే 24 తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఆ పొలిటికల్ జేఏసీ సమావేశంలోనే కేసీఆర్ గారు ఒకవైపు, నేను ఒకవైపు ముందు వరుసలో కూర్చున్నాం, సభాధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. జేఏసీ నాయకత్వం అక్కడ కోదండరామ్ ఇవ్వడం వల్ల అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అంతేనా? నేను చెప్పాను ఆ రోజు సభాధ్యక్షుడు మాత్రమే కానీ చైర్మన్ అని ఎవరన్నా అన్నారా మీరు చెప్పండి? ఇప్పుడు ఆ రోజు ఆయన సభాధ్యక్షుడు అంతే. అలాంటి వాళ్ళు ఏమనుకుంటాం, ఈ తెలంగాణ ప్రకాష్ గారు చెప్పారు ఏంటంటే జయశంకర్ సార్ సూచించారు అందువల్ల ఇచ్చారు అని చెప్తున్నారు. మీరు అదే ఆ రోజు సమావేశంలో మరి ఎక్కడ మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ప్రకటన చేసిన రోజు శ్రీకృష్ణ కమిటీని బయట స్వాగతించి లోపలలోమో దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఏది బయటను స్వాగతించారు, లోపల దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఎవరింట్లో జరిగింది సమావేశము? మన ఎర్రబల్లి దయాకర్రావు గారి ఇంట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగింది. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్ని పార్టీల ముందే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, నేనున్నా, అందరు ఉన్నారు. ఆ రోజు అక్కడ మాత్రం అన్న ఆ సమావేశం హాల్లో లేడు. ఎవరు? మన ప్రకాష్ అన్న ఆ సమావేశం లోపల లేడు. అన్న చెప్పిండు, నా మీదనే అంటుండ్రు. ఏది ఒక పొలిటికల్ చైర్మన్ కోదండరామును ఎన్నుకోవడం నా మీదనే అంటుండ్రు. నేనెందుకు చేశాను, జానారెడ్డి చేయమంటే చేసిందని చెప్పి ఆయన చెప్పిండు. మరి అన్న లేడు కదా. ఇవన్నీ చరిత్ర రికార్డే. కానీ ఇప్పుడు మనం సాధించిన విజయం మీద దృష్టి పెడదాం, వాళ్ళ త్యాగాలకు విలువనిద్దాం. ఈ విజయం క్రెడిట్ ఎవరిది? సోనియా గాంధీదా, కేసీఆర్ దా? ఎవరికి ఇస్తారు? నేను ముందు అమర్లకు ఇస్తా. వాళ్ళ త్యాగాలు లేకపోతే మళ్ళీ తెలంగాణ 2014 వచ్చేది కాదు. తమ్ముడు నాయకుడి నుంచి మొదలుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ అడగట్లేదు నేను డిసెంబర్ 9, ఎందుకంటే డిసెంబర్ 9 కు ముందు శ్రీకాంతాచారి ఒకళ్ళు చనిపోయారు అంతే, డిసెంబర్ 3 రోజు. ఆ తర్వాత డిసెంబర్ 14 వరకు నేను చెప్తున్నా అంతేవరకు. ఇప్పుడు నువ్వు చెప్పు. భరత్ 13 మంది చనిపోయారు డిసెంబర్ 9 కంటే ముందు 13 మంది. అవునా? శ్రీకాంతాచారి కాకుండా ఇంకా వేరే శ్రీకాంతాచారి మొదలు ప్రయత్నం చేసిన వ్యక్తి. మన ఇష్టమున్నా లేకపోయినా ఆ 10 రోజులు కేసీఆర్ ఆమర దీక్ష చేయడం వల్ల తెలంగాణ సమాజం ఒక తాటి మీదకైతే వచ్చింది. భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా కూడా ఒక తాటి మీద మాత్రం ఆ 10 రోజులు వచ్చిందనే విషయం, అది ఒక భావోద్రేకాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనం మర్చిపోదు. అంటే మరి ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సమాజం కలిసి వచ్చింది. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డదే టీఆర్ఎస్ పార్టీ. దాన్ని మనము ఇష్టంనా లేకపోయినా దాన్ని ఒప్పుకుందామా లేదా? ఉద్యమానికి నాయకత్వం వహించిందని చెప్పబడుతున్నదే కేసీఆర్ గారు. ఆమరదీక్ష చేసింది ఎవరు? మరి కేసీఆర్ గారే. అరే కొన్ని లోపాలు తాపాలు ఉన్నా కూడా ఉద్యమంలో అత్యున్నత స్థాయి పాత్ర పోషించింది ఎవరంటే టీఆర్ఎస్, కేసీఆర్ అనడానికి మనకు అభ్యంతరం ఏందో అంటున్నా నేను. అంతే. అమరుల త్యాగాలకు మనం విలువనివ్వాలి. ఆ తర్వాతనే అందరి పాత్ర వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు టీఆర్ఎస్ తర్వాత అత్యున్నతమైన పాత్ర పోషించింది ఎంఆర్పీఎస్ అంటున్నా. కాదని ఎవరైనా చెప్తారా?
బ్రదర్ అన్నట్టుగా అప్పటికి అమరుల త్యాగాలు వందల సంఖ్యలో లేకపోవచ్చు. 8 మందో 9 మందో శ్రీకాంత్ చార్ నుంచి మొదలుకుంటే చాలా మంది 10 మంది ఉండవచ్చు. కానీ మీ దృష్టి తీసుకొస్తున్నా, ఆ సమయంలో రోడ్ల మీదకి ఎచ్చింది ఎవరు, ఆ సమయంలో ధర్నాలు చేసింది ఎవరు? టీఆర్ఎస్ శ్రేణులందరూ అరెస్ట్ అయిన కాలం అది. ఏది జయశంకర్ గారు అరెస్ట్ అయినరు, చాలా రోజుల పాటు కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యారు, హరీష్ రావు అరెస్ట్ అయ్యారు, తెలంగాణ ఉద్యమ శ్రేణులందరూ అరెస్ట్ అయిపోయారు. అప్పటికి ఉత్తర తెలంగాణలో కొంత టీఆర్ఎస్ బలంగా ఉన్నది కానీ దక్షిణ తెలంగాణలో లేదు. అట్లాంటప్పుడు ఎంఆర్పీఎస్ ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నది, దక్షిణ తెలంగాణ బాగున్నది. సామాజిక సంఘాలన్నీ అప్పుడు ఎంఆర్పీఎస్ వచ్చినాకనే రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఎంఆర్పీఎస్ ఒక కీలకమైన పాత్ర పోషించడం వల్ల సంఘాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఏదేమైనా అండదండలు అందించే కాడ అతి కీలకమైన పాత్ర ఎంఆర్పీఎస్ వహించింది. ఉద్యమానికి నాయకత్వం వహించే కాడ కేసీఆర్ టీఆర్ఎస్ పాత్ర పోషించింది. అమరుల త్యాగాలు త్యాగాలే.